ఎక్కువగా వాక్యం లేదు కానీ ఇక్కడ కూర్చున్న ప్రజలైతే మాత్రం ఎక్కువగా వినడానికి వస్తున్నారు. మంచి ఆకలితో ఉన్నారు. హల్లెలూయా. అయినా ఏదైనప్పటికీ మరి ఆ వృత్తి భోజనమైనా కానీ రుచికరంగా ఉంటే తృప్తిగా ఉంటుంది కదా. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయగాక. దేవుడే ఉంది ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి మనల్ని తృప్తిపరచుగా. సరే, మంచిది. చదువుబడిన వాక్యంలో ఉండి మరి చదువుకున్న వాళ్ళు యజమానుడు తన కుమారుడి యొక్క విధి పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కొంతమంది దాసులను పంపించి పరివాళ్ళు పంపించి ఆ పెళ్లి విందులోనికి మధ్యలో పిలుచుకోవాలని పంపించాడు. మరి పంపించినప్పుడు ఆ దాసులు వెళ్ళారు. ఆ దాసులు ఎక్కడికి వెళ్ళారంటే గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈయన కూడా గొప్పవాడు కాబట్టి గొప్ప విధి దొరుకుతుంది కాబట్టి గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిస్తే వాళ్ళు ఏమన్నారంటే సాగులు చెప్పారు. ఒకళ్ళు ఏమన్నారంటే నేను పొలం కొనుక్కున్నాను, నేను పొలం చూసుకొని రావాలని నాకు కుదరదన్నా. ఇంకొకడు ఏమన్నానంటే నేను గత ఎడ్డు కొనుక్కున్నాను, అవి చూసుకోవాలి, వాటి సుడ్డు కానీ బాగుండేవి ఇవన్నీ నేను చూసుకోవాలా, కాబట్టి ఇప్పుడు నేను రాలేను ఆ విధి కదా. ఇంకొకళ్ళు ఏమన్నారంటే నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడే రావడానికి కుదరతాను. ఇంకొకళ్ళు మాట్లాడారు. అలాగే సాగులు చెప్పారు. హల్లెలూయా. సాగులు చెప్పారు. చెప్పి వాళ్ళని సింపుల్ వదిలిపెట్టలేదు. ఇదేమన్నారంటే మరలా పిలిచినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈ పంపిన దాసులను కొట్టి చంపేశారు. హల్లెలూయా. ఆ దాసులు ఎవరో కాదు కానీ మనం ప్రవక్తలు అయ్యి ఉన్నారు. పాత నిబంధనలో ప్రవక్తలు అయ్యి ఉన్నారు ఆ దాసులు. ఆ యజమానుడు ఎవరో కాదు కానీ ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే యెహోవా అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప విందులు తయారు చేసి పిలిచినప్పుడు ఆ విందుకు రాకపోక వాడు ఏం చేశారంటే తన దాసులను కొట్టి చంపేశారు. ఈ సంగతి యజమానుడు తెలిసింది. తెలవగానే మళ్ళీ ఏం చేశాడంటే మరలా దాసులు పంపించాడు. వేరొక దాసులు పంపించి ఇప్పుడు ఏమంటున్నాడంటే గొప్పవారి దగ్గరికి వెళ్ళవచ్చు మీరు. ఆ కంపలమ్మటి, దొంకలమ్మటి, వీధులమ్మటి తిరుగుతున్న ఒక దరిద్రుడు కానీ, పేదవాడు కానీ, ఎన్నిక లేని వాడు కానీ, ఇంకా ఒక వ్యాధి ఎన్నిలోడు కానీ, ఇంకా ఆ లోకంలో ఏ ఎన్నిక లేకుండా ఎందుకు పనికి రాకుండా తీసివేయబడ్డాడు. ఆ రోజుల దగ్గరికి వెళ్ళి ఈ విధులోకి వాళ్ళు తీసుకోవాలంటే పంపించాడు. హల్లెలూయా. పంపించినప్పుడు ఈ వేరొక దాసులు వెళ్ళిపోయి ఏం చేశారంటే ఇక కంపలమ్మటి, డొంకలమ్మటి వాళ్ళని, వీధులమ్మటి, అడుక్కునే వాళ్ళని అందరూ తీసుకొని వచ్చి ఆ పెళ్లి విధులు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ఆ పెళ్లి విధులు తీసుకొని రాగానే అక్కడ ఎలా ఉంటుందంటే ఆ పెళ్లి విధి దగ్గరకు వచ్చినప్పుడు ఆ విందు స్థానంలోకి లోపలికి వెళ్ళే ముందు ఈ బయట వాళ్ళకి ఒక వస్త్రం ఇస్తారు. ఆ వస్త్రం ఏంటంటే పెళ్లి వస్త్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం పేరు ఏంటంటే పెళ్లి వస్త్రం. హల్లెలూయా. వర్తమానం పేరు ఏంటి? పెళ్లి వస్త్రం. పోయిన వర్తమానంలో పాస్టర్ గారు మనకి వస్త్రం చూపించాం కదా. వస్త్రాలు ఎలా ధరించుకోవాలి, ఎలా వేసుకోవాలి, స్త్రీలు ఎలా వేసుకోవాలి, పురుషులు ఎలా వేసుకోవాలి, అది మంచి వర్తమానం. అది క్రమానికి సంబంధించిన ఆ వర్తమానంలో కొన్ని విషయాలు మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వర్తమానం అందరూ ఉంటే బాగుంది. కొంతమంది లేదు, సగం మంది కూడా ఉండవాలి లేదు. అందుకోసం మిస్ కాకూడదు. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైందో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యమైనది ప్రభుత్వాలు. కాబట్టి బుధవారం కూడా ప్రార్థనకు వస్తే కొన్ని విషయాలు బుధవారం రోజు మంచి వర్తమానం రావచ్చు, మంచి వాక్యం దేవుడు దాసుల నుండి మాట్లాడవచ్చు. కాబట్టి అలాంటి విషయాలు మనం మిస్ అయితే పోగొట్టుకుంటే మనం ఏం నేర్చుకుంటాము, మన జీవితాన్ని ఏం చదివేసుకోలేము. మనం ఎప్పుడు కూడా ఈ పుస్తకాల వైపు ఇటువైపు ఎదురు వస్తున్నాం కానీ మన జీవితం వైపు చూడటం లేదు. భగవంతుడు ఏమన్నాడంటే ఎప్పుడు నువ్వు పుస్తకాల వైపు ఎదురు వస్తావా, నీ జీవితం వైపు ఎప్పుడు వస్తావు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి పుస్తకాలు చూసి పుస్తకాలు చదివి ఆ వర్తమానం తెలుసు, ఆ వర్తమానం బాగా తెలుసు, బాగా చదవగలము, బాగా చెప్పగలము అని అనుకుంటున్నాము. ఇది కాదు కావాల్సింది.
ఏది కావాలంటే ఆ నువ్వు చదివిన వర్తమానం ప్రకారం నీ జీవితం ఉన్నదా? దేవుడు చెప్పిన ప్రకారం నీ జీవితం ఉన్నదా? దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు నడుస్తున్నావా? నీ గడియ వర్తమానం ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? హల్లెలూయా. అది ప్రాముఖ్యమైన ఉంటాడు ప్రవక్త గారు. హల్లెలూయా. కాబట్టి అందుకోసం ఉంటాడు నువ్వు ఎప్పుడు పుస్తకాల వైపు చూడటం కాదు, నీ జీవితం వైపు ఒకసారి చూసుకుంటాడు. హల్లెలూయా. మన జీవితం వైపు ఒకసారి చూసుకుంటే నేను సరిగ్గా ఉన్నానా, సరిగ్గా జీవిస్తున్నానా, వాక్య ప్రకారం జీవిస్తున్నానా లేదా అని మనకు అర్థం అవ్వచ్చు. అందుకోసం బుధవారం కూడా వస్తే ఆ బుధవారం రోజు ఇలాంటి వాక్యం రావచ్చు. మన జీవితానికి సరిపోయే మాటలు దేవుడు మాట్లాడవచ్చు మనతో. కాబట్టి ఆ విధంగా బుధవారం కూడా ప్రాముఖ్యమైంది. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైందో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యమైనదని మన ప్రవక్తగా అన్నారు. కాబట్టి దయచేసి బుధవారం కూడా ఉంటామని వస్తారు. అందరూ ఏదో వస్తాను చెప్తాను. మన మరి వస్తుందా వచ్చేవాళ్ళు వస్తుందే రాని వాక్యం చెప్తున్నప్పుడు మనం సంతోషంగా మనం ఏదైనా ఇక్కడికి వచ్చేది దేనికంటే నేర్చుకోవాలి. దేవుడి గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవడం కాదు, తెలుసుకోవాలి అవసరం, అది నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం చదువుకుంటాం అనుకోండి, ఏం చేస్తాం, మనం రోజుకు ముందుకెళ్తాం. ముందుకు వెళ్ళి పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళి ఆ పరీక్షలో పాస్ అవడానికి ప్రయత్నం చేస్తాం. అవునా? పరీక్షలో పాస్ అయిన 10వ తరగతి రాస్తున్నాము. అవి ఆ పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఎవరన్నా కానీ ఆ ఫెయిల్ అవ్వడానికి, ఓడిపోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారా? చేయరు. పాస్ అయ్యేవాడు చేతులు ఎత్తాడంటే ఏం చెప్తారు? అందరూ చెప్తారు. పాస్ కాకపోయినా సరే వాడు చేతులు చెప్తారు. ఎందుకంటే ప్రతి వారికి చదువుకునేవాడికి పాస్ అవ్వాలనే ఉంటుంది. కాబట్టి వాడి లక్ష్యం అదే ఉంది. అలాగే దేవుని సన్నిధికి వచ్చే ప్రతి వారికి కూడా మన లక్ష్యం ఏంటంటే పరలోక రాజ్యం. హల్లెలూయా. పరలోక రాజ్యం అవ్వాలంటే మరి వాక్యాన్ని వినాలి. మనం నువ్వు ఎన్నవరికి నువ్వు తెలుసుకున్న వరకు సరిపోకపోవచ్చు, ఇంకా ఎన్నవలసి మన జీవిత కాలం అంతా నేర్చుకున్నా సరే మనం పరలోకం వెళ్తామో లేదో తెలియదు. కాబట్టి మనం చివర ఎత్తబడే దినం వచ్చేంత వరకు, క్షణం వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే మనం వాక్యంలోనే ముందుగా వాక్య ప్రకారం జీవిస్తున్నామనేది చూసుకోవాలి. ప్రతి వారము ప్రార్థనకు రావాలి, ఆదివారం రావాలి, బుధవారం రావాలి. హల్లెలూయా. ఆ విధంగా వచ్చి మనం వాక్యాన్ని నేర్చుకొని మనం పరలోకం వెళ్ళడానికి సిద్ధపడాలి. ఒక పెళ్లి వస్త్రాన్ని సంపాదించుకోవాలి. పెళ్లి వస్త్రం లేకపోతే ఆ ఇంటిలో పోవడానికి వీల్లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పెళ్లి విందులోనికి వెళ్ళడానికి ఇక్కడ యజమానుడు ఏం చేస్తున్నాడంటే పెళ్లి వస్త్రాన్ని సిద్ధం చేశాడు. అక్కడ బయట పెళ్లి వస్త్రాన్ని సిద్ధం చేశాడు. ఎవరైనా సరే, గొప్పవాడైనా సరే, ఒక పేదవాడైనా సరే, ఒక దరిద్రుడైనా సరే, ఉన్నతమైన వాడైనా సరే, ఆ విందులోనికి వచ్చినప్పుడు వాడు ఏం చేయాలంటే ఈ పెళ్లి యజమానించిన వస్త్రాలు వేసుకోవాలి. ఈ పెళ్లి యజమానించిన వస్త్రాలు వేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు? ఒకే రకంగా ఉంటాడు. వీడు పేదవాడు, వీడు ధనవంతుడు, వీడు దరిద్రుడు, వీడు గొప్పవాడని అక్కడ తేడా ఉండనే ఉండదు. ఎందుకంటే అక్కడ అందరూ ఒకే వస్త్రాన్ని వేసుకుంటారు కాబట్టి. హల్లెలూయా. ఒకే వస్త్రాన్ని వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ ద్వారంలో పెళ్లి వస్త్రాలు పంచుకున్నాడు. వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి వస్త్రం. గొప్పవాడు వచ్చాడు, రాగానే ఆ గొప్పవాడికి పెళ్లి వస్త్రం ఇచ్చాడు. అలాగే ఒక పేదవాడు అడుక్కునేవాడు వచ్చాడు, ఆ అడుక్కునేవాడికి కూడా అదే వస్త్రం ఇచ్చాడు. గొప్పవాడికి ఒక వస్త్రం, ఆ అడుక్కునే పేదవాడికి ఒక వస్త్రం ఇవ్వలేదు అక్కడ యజమానుడు. అంటే యజమానుడు పక్షపాతం లేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి యజమానుడు స్వార్థం లేదు. నువ్వు యేసుక్రీస్తుని పరిపూర్ణంగా నమ్మినట్లయితే నువ్వు దరిద్రుడు అయినా గొప్పవాడివైనా ఒకే రకంగా దేవుడిని ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఒకే రకంగా నేను చూస్తాడు ఆయన హృదయంలో, ఆయన మనసులో పక్షపాతం ఎంత మాత్రం కూడా ఉండదు. నువ్వు గొప్పవాడివి రండి
అది కుర్చేసి కూర్చోబెట్టి ఒక పేదవాడు వచ్చినప్పుడు ఆ నేల మీద కూర్చోరాని ఆయన అందరికి కూడా ఆ పెళ్లి వస్త్రం ఇచ్చి లోపలికి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ పెళ్లి వస్త్రాలు వేసుకొని అందరూ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ విందుసాల అంతా కూడా నిండిపోయింది. విందుసాల అంతా కూడా నిండిపోయిన తర్వాత యజమానుడు వచ్చి ఇక ఆ విందుసాలను ఒకసారి చూద్దామని లోపలికి వెళ్ళి, చాలా పెద్దది, లోపలికి వెళ్ళి మధ్యలో బాట ఉంది. ఇలాగా ఆ బాటని నడుచుకుంటూ అటు ఇటు చూసుకుంటూ బాగా వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పెళ్లి వస్త్రము లేని ఒకడు కూర్చొని ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, పెళ్లి వస్త్రం లేని ఒకడు అక్కడ కూర్చొని ఉన్నాడు. పెళ్లి వస్త్రం లేదంటే వాడికి ఏ వస్త్రం ఉంది? ఏదో ఒకటి ఉంది. వస్త్రం లేకుండా ఆ నల్లదో పచ్చదో ఎర్రదో ఏదో ఒకటి వేసుకొని కూర్చున్నాడు. చొక్కా ఉంటుంది కదా, ఉంటది. అందరూ ఒకే వస్త్రాలు వేసుకున్నారు. అది వైట్, తెల్లని అంగి వేసుకొని అందరూ కూర్చున్నారు. ఎలా ఉన్నారంటే అందరూ పరిశుద్ధుల వలె ఉన్నారు. అందరూ దేవదూతల వలె ఉన్నారు ఆ విందుశాలలో. కాబట్టి ఆ విందు యజమానుడు చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ సంతోషంగా వెళ్తున్నాడు. నేను ఇందు ఏర్పాటు చేశాను, ఈ హిందూ మొత్తం కూడా ఆ పరిపూర్ణంగా నిండిపోయిందని ఆనందంతో ఆయన చూసుకుంటూ వెళ్తున్నప్పుడు పెళ్లి వస్త్రం లేని ఒకడు వాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నాడు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగి, నా స్నేహితుడా, నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాడు. అన్నప్పుడు అతను మౌని అయ్యి తల ఉంచుకొని కూర్చున్నాడు. చూడండి, మౌని అయ్యి తల ఉంచుకొని కూర్చున్నాడు. ఎందుకు అతను తల ఉంచుకొని కూర్చున్నాడు? ఎందుకంటే పెళ్లి వస్త్రం లేదు. పెళ్లి వస్త్రం లేకుండానే ఆ విందులోకి వచ్చాడు. పెళ్లి వస్త్రం లేకుండా ఆ విందులోకి రావడానికి వీల్లేదు. అది ఆ యజమాని యొక్క ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యంలోనికి నీవు నేను మనం వెళ్ళాలంటే నీకు నాకు పెళ్లి వస్త్రం అవసరమయ్యా. పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఆ విందులోనికి వెళ్ళలేవు. హల్లెలూయా. కాబట్టి ఆ విందులోనికి వెళ్ళాలంటే నువ్వు ఏదో ఒక రంగు సొక్కా వేసుకొని పచ్చతో మురుగుతో వేసుకొని ఆ మధ్యలో పరిస్థితుల మధ్యలో కూర్చున్నట్లయితే నిన్ను ఏం జరుగుతుందో చూద్దామని అతనికి కూర్చుంటే ఆ యజమానుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను అడుగుతాడు, నా స్నేహితుడా అని. హల్లెలూయా. చూడు, ఇప్పుడు ఏమంటున్నాడంటే, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండానే విందుశాలలోనికి ఎలా వచ్చావు? నా దాసులు ఆ దూరం దగ్గర పెళ్లి వస్త్రం ఇస్తున్నారు కదా, నీకు ఇవ్వలేదా? నువ్వు ఎలా వచ్చావు? పెళ్లి వస్త్రం ఒకవేళ ఇస్తే నువ్వు వేసుకోలేదా అని అడుగుతున్నప్పుడు అతను మౌని అయ్యి తలదించుకొని కూర్చున్నాడు. హల్లెలూయా. అప్పుడు చూసినప్పుడు మరలా దాసులు పిలిచి ఇతను తీసుకెళ్ళి కాళ్ళు వీధులు కట్టి ఆ చీకటి కృపలో పడేయండి. హల్లెలూయా. కాళ్ళు వీధులు కట్టి ఏమన్నాడు? చీకటి కృపలో పడేయండి అన్నారు. హల్లెలూయా. మరి పెళ్లి వస్త్రం లేకుండా దేవుని యొక్క ఆ రాజ్యంలోనికి, దేవుని యొక్క విందుస్థానంలోనికి వచ్చినట్లయితే మరి ఏం జరుగుతుంది? ఈ దినమందు పెళ్లి వస్త్రము, ఈ గడియ వర్తమానమే పెళ్లి వస్త్రం అయ్యన్నది. నీలో నాలో లేకుండా నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. ఆ విందులో నువ్వు ఉండలేవు. హల్లెలూయా. ఆ విందులోనికి నువ్వు అతను ఎలా వచ్చాడు అంటున్నాడు ప్రవక్త. అతను ఎలా పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చాడంటే దొంగసాటుకు వచ్చాడంట. దూరం గుట్ట వచ్చినట్లయితే పెళ్లి వస్త్రం వేసుకోవాల్సిందే. పెళ్లి వస్త్రం వేసుకోవాలంటే అతను లోపల బానివరం, ద్వారపాలకులు బానివరం, వెనక్కి నెట్టేస్తాను. కాబట్టి అతనికి పెళ్లి విందులోనికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ పెళ్లి వస్త్రం వేసుకోవాలని ఆశ లేదు అతనికి. హల్లెలూయా. అలాగే కొంతమందికి పరలోక రాజ్యం చేరాలని ఆశ ఉంటది, కానీ ఈ గడియ వర్తమానాన్ని అంగీకరించను. ఈ గడియ వర్తమానమే ఆ పెళ్లి వస్త్రమై ఉన్నది. హల్లెలూయా. ఈ గడియ వర్తమానం చెప్తే యేసుక్రీస్తు నామములో బాప్తిసం. అబ్బో నాకు వద్దురా బాబు, పాత పరిచర్య ఓలే, నేను వంగి వాడు పిల్లగాళ్ళ కాళ్ళు కడగాల, లేకపోతే వాడు ఎవడో అనామకుడు వాడి కాళ్ళు కడగాల, నేను ఇవన్నీ నేను అసలు నాకు వద్దురా బాబు అంటాడు. ప్రభాతిని బదులు తీసుకోవాలంటే అయ్యా రాత్రి పూట అయ్యా వాడు ఇచ్చేది, పగులైతే ఎట్టో కూడా తీసుకోవచ్చు. రాత్రి పోయి ఆ రాత్రి అర్ధరాత్రి అంతా వాళ్ళ దగ్గర ఉండాలి, అది కష్టం.
పెళ్లి వస్త్రం ఎలా వస్తుంది నీకు? కష్టపడకపోతే నీకు ఎలా వస్తుంది? కష్టపడాలి. నీవు నేను కష్టపడ్డప్పుడే పెళ్లి వస్త్రం మనం దాన్ని స్వీకరించగలము. కష్టపడ్డప్పుడే ఆ పెళ్లి వస్త్రాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కష్టపడకుండా మనం ఏమీ కష్టపడకుండా ఆ పెళ్లి వస్త్రం నాకు కావాలా, ఈ గడియ వర్తమానం నాకు కావాలంటే నువ్వు కావాలనుకోవడమే కానీ యజమానుడు నీకు ఇవ్వడం. కష్టపడకుండా యజమానుడు నీకు ఇవ్వడం. కావాలని ప్రతి వారికి ఆశ ఉంటుంది కానీ ఇవ్వడం. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఏం చేయాలంటే మనము కష్టపడాలి. ఈ వాక్యం కోసం కష్టపడినప్పుడే పెళ్లి వస్త్రాన్ని మనము ధరించుకోగలం. ఈ వాక్యం కోసం కష్టపడినప్పుడే పెళ్లి వస్త్రాన్ని మనం స్వీకరించగలము. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఒకళ్ళు ఏం చేశారంటే కాళ్ళు చేతులు కట్టి సేకరణలోకి తీసుకెళ్ళి ఇస్సిని పడివేశారు. అందులో పడివేసి దానికి అడుగే లేదు, అంతు కాదు, అడుగే లేదు. ఇక వాడు పోతలే ఉన్నాడు. ఇక కేకలు పెట్టుకుంటా లోపల పోతలే ఉన్నాడు. ఇక అడుగు లేదు కదా. అడుగు లేనప్పుడు ఆ పోతలే ఉంటుంది. దాన్ని పైనుంచి పడేయండి, అది అడుగు దగ్గర వరకు పోతలే ఉంటుంది మధ్యలో. అలాగే ఆ సేకరణ గ్రూపులో పడివేసినప్పుడు వాడు అలాగే వెళ్ళిపోతున్నాడు కేకలు పెట్టుకుంటా. హల్లెలూయా. కాబట్టి పెళ్లి వస్త్రాన్ని సంపాదించుకోలేకపోతే మనం కూడా కాళ్ళు చేతులు పెట్టి చీకటి గ్రూపులో ఏపడతాము. కాబట్టి మనం నేను చెప్పేది ఏంటంటే పెళ్లి వస్త్రాన్ని సంపాదించుకోవాలి. పెళ్లి వస్త్రాలు ఈ గడియ వర్తమానమే పెళ్లి వస్త్రాలు అయ్యాయి. దాన్ని సంపాదించుకోవాలంటే కష్టపడాలి. మనం కష్టపడకుండా ఫలితం వస్తుందండి. రాదా? వస్తా? నువ్వు కష్టపడి చదవకుండా పాస్ అవ్వలేవు. నువ్వు కష్టపడి పొలము సేద్యం చేసినప్పుడు నువ్వు కష్టపడకుండా నీకు పంట రాదు. చేనులోకి వస్తుందా? నువ్వు కష్టపడకుండా నీకు ఉద్యోగం రాదు. ఈ కష్టపడకుండా ఏది కూడా రాదు. ఈ భౌతిక సంబంధమైనది కూడా ఏది కూడా కష్టపడకుండా రాదు. ఆత్మ సంబంధమైనది మరి కష్టపడకుండా నీకు రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే కష్టపడాలి. కష్టపడినప్పుడే ఈ పెళ్లి వస్త్రాన్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ యజమానుడు ఏం చేశాడంటే కాడు ఎదురు కట్టి అతన్ని చీకటి గుట్టలో పడేశాడు. హల్లెలూయా. అయితే యజమానుడు పెళ్లి విందుకి దాసుని పిలిచాడు. దాసుని పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడంటే యూదుల దగ్గర పంపించాడు, ఇజ్రాయేలు దగ్గర పంపించాడు. హల్లెలూయా. అలాగే అది పాత నిబంధన కాలం. ఈ కొత్త నిబంధన కాలంలో కూడా యజమానుడు ఏం చేశాడంటే తన దాసుని పెళ్లి విందుకి ఆ దాసుని పెళ్లి విందుకు పిలవమని ఒక దాసుని ప్రజల మధ్యలో పంపించాడు. హల్లెలూయా. ఆ దాసుడు ఎవరైనాడు? ఆ దాసుడు ఎవరో కాదు కానీ ఈ కాలపు ప్రవక్త. ఆ దాసుడు ఎవరో కాదు కానీ విలియం బెరేన్ గ్రంథమై ఉన్నాడు. హల్లెలూయా. మన పరలోక రాజు ఏం చేశాడంటే పెళ్లి విందు తయారు చేశాడు. ఆ పెళ్లి విందు ఏదో కాదు కానీ ఈ కాల వర్తమానమై ఉన్నది. ఆ పెళ్లి విందు ఏదో కాదు కానీ ఈ గడియగా పంపించిన వాక్యమై ఉన్నది. ఈ గడియగా పంపించిన వాక్యం యుద్ధానికి ఏం చేశాడంటే ఒక దాసుని పంపించాడు. హల్లెలూయా. ఆ దాసుడే మన ప్రవక్త అయి ఉన్నాడు. ఈయన పంపించినప్పుడు ఈయన కూడా ఏం చేశాడంటే ప్రజల మధ్యలోకి వెళ్ళాడు. ఆ దాసుని ఎలా ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎలాగో పిలిచాడు, గొప్ప గొప్ప వాళ్ళు పిలిచాడు. అలాగే ఈయన కూడా గొప్ప వాళ్ళు కూడా పిలిచాడు. పేదవాళ్ళే కాదు, గొప్ప వాళ్ళ దగ్గర బాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, పెంతెకోస్తు దగ్గరికి, ఇంకా లూథరన్ దగ్గరికి, ఇంకా ఈ పెంతెకోస్తు దగ్గరికి, ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎవరు కూడా అంగీకరించారు. హల్లెలూయా. ఏ వాక్యాన్ని బోధిస్తున్నాడంటే ఈ గడియ వర్తమానం బోధిస్తున్నాడు. ఈ గడియ వర్తమానం ఏం చెబుతుందంటే పెళ్లి విందులోనికి యజమానుడిని ఆహ్వానిస్తున్నాడని చెప్తుంది. హల్లెలూయా. చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు కూడా దాన్ని అంగీకరించకుండా యేసుక్రీస్తు నామములో బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధ నామం రెండు ఒకటే అంటున్నాడు.
కాదండి ప్రభు యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం అండి. ఇదిగో దేవుడు చెప్పాడు పరిశుద్ధ గ్రంథం చెబుతుందని అంటే కాదు. తండ్రి కుమార పరిశుద్ధ నామంలోనే బాప్తిసం అంటే కాదు. మరి ఇలా ఉంది కదా, ఇలా ఉంటే ఎలాగైనా తీసుకోవచ్చు, అలాగైనా తీసుకోవచ్చు. నీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని తీసేయడం మనకు ఇష్టం లేదు. అదే అసలైన వాక్యం కాబట్టి ఇష్టం ఎలాగైనా తీసుకోవాలి. ఆ విధంగా ఎన్ని సంవత్సరాల దగ్గర శాఖల దగ్గరికి వెళ్ళినా కానీ అందరూ కూడా ఎవరు కూడా ఈ గడియ వర్తమానాన్ని అంగీకరించలేదు. గడియ వర్తమానాన్ని అంగీకరించలేదు. హల్లెలూయా. అయితే చివరిగా ఏం చేశాడంటే మన ప్రవక్త గారు పేదవాళ్ళ దగ్గరికి వచ్చారు. పేదవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ గడియ వర్తమానము ఇలాగ చెబుతుంది పరిశుద్ధ గ్రంథము, ఇలాగ చెబుతుంది ప్రభురాత్రి భోజనం ఆచరణ చేయాలా, లేకపోతే పాద పరిచర్య ఇలాగ చేయాలా, ఒక పాదాలు కూడా కడుక్కోవాలా, యేసుక్రీస్తునామము బాప్తిసమని వాక్యం చెబుతుంది అని చెప్పినప్పుడు ఈ పేదవాడు, ఈ దరిద్రుడు, వీళ్ళందరూ కూడా ఎన్నికైన వాడు ఏం చేశారంటే ఇదే సత్యమైన, ఈ సత్యమని నమ్మారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన వాడు దేవుడై ఉన్నాడు, ఆయనే యజమానుడై ఉన్నాడు. కాబట్టి యజమానుడి మాటలు అంగీకరించారు. అంగీకరించి ఆ విందుశాలలోకి అందరూ కూడా పిలవబడతారు. హల్లెలూయా. ఆ పిలవబడిన వాడు ఎవరు కాదు కానీ మనమే, నీవు నేను మనందరం కూడా ఆ విందుశాలలోకి పిలవబడ్డవాడు. హల్లెలూయా. కాబట్టి విందుశాలలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏముండాలి? పెళ్లి వస్త్రం ఉండాలి. పెళ్లి వస్త్రం ఉండాలి. ఆ పెళ్లి వస్త్రమే ఈ గడియ వర్తమానమైనది. ఆ పెళ్లి వస్త్రమే ఈ గడియ వర్తమానమైనది. కాబట్టి అందరూ పెళ్లి వస్త్రాన్ని ఖచ్చితంగా సంపాదించుకోవాలి. మనందరూ కూడా సంపాదించుకున్నప్పుడే ఒక దినాల ఆ విందు జరగబోతుంది. ఆ దినములో ఆ పాత నిబంధనలు ఉపమాన రీతికి ఎలాగ దేవుడు ఒక విందు ఏర్పాటు చేశాడో అలాగే ఒక విందు జరగబోతుంది. అదే 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ విందులోనికి వెళ్ళాలంటే అంత సులభమైన పని కాదండి. ఆ పేదవాళ్ళ కంపనప్పుడు కారణంలో పోయి పిలిస్తే తీసుకొని ఆ రాజులు ఆ విందుశాలలో కలిసిపోయారు. సింపుల్ గానే ఉంటుంది. కానీ ఈ విందుశాలలోకి వెళ్ళాలి అంటే ఈ విందు ఈ భూమి మీద జరిగేది కాదు. ఇది ఎక్కడ జరుగుతుందంటే పరదేశంలో జరిగేది. మరి ఈ పరదేశంలో జరిగే విందులోనికి వెళ్ళాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదండి. ఇది ఈ భూమి మీద నడవకుండా ఆకాశంలో నడవాలి. వాళ్ళు రోడ్డు మీద నడిచి ఆ విందుశాలలోకి వెళ్ళారు. సింపుల్ గానే ఉంది. మనం భూమి మీద నడవకుండా ఆకాశంలో నడిచిపోవాలంటే అది చాలా కష్టమైన పని. మరి అలా నడవాలంటే ఏం కావాలంటే మనకి శ్వాసం కావాలి. మనకి ఏం కావాలంటే వాక్య ప్రకారం జీవించిన జీవితం కావాలి మనకి. హల్లెలూయా. ఈ గడియ వర్తమానం ఏం చెప్పిందో దాని ప్రకారం మనం జీవించాలి. దాని ప్రకారం మనం నడవాలి. దాని ప్రకారం మన జీవిత కాలం అంతా కూడా మనం అదే విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఏం చేస్తున్నామంటే ఒక దినాలు ఎత్తబాటు జరుగుతుంది. ఆ ఎత్తబాటులో మనం ఎత్తబడాలి. ఆ ఎత్తబాటులో ఉండి మనం ఎత్తబడ్డప్పుడే ఆ విందులోనికి వెళ్తాము. ఈ ఎత్తబాటులో లేకుండా మనం విడబడ్డట్టయితే మనం ఎలాంటి వాళ్ళం అంటే కాడు ఎదురు పెట్టిన గృహంలో ఆ చీకటి గృహంలో పడేలా అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఎత్తబాటులో మనం ఉండాలి. ఆ విందులో మనం ఉండాలంటే ముందు ఎత్తబాటులో ఉండాలి. ఎత్తబాటులో ఉండాలంటే వాక్య ప్రకారం జీవించాలి. ఈ గడియ వర్తమానం ఏం చెప్పిందో దాని ప్రకారం జీవించాలి. మనం జీవించినప్పుడు ఎత్తబాటులో ఉంటాము. ఎత్తబాటులో ఉన్నప్పుడు ఆ విందులో ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరి మనం ఒక పెళ్లి వస్త్రాన్ని సంపాదించుకోవాలి. ప్రవక్త అన్నాడు ఆ పెళ్లి వస్త్రం ఏదో కాదు, ఈ గడియ వర్తమానమే ఆ పెళ్లి వస్త్రం. ఈ గడియ వర్తమానం ఆ పెళ్లి వస్త్రం అయ్యారు. కాబట్టి ఇంకా చాలా మంది మరి ఇంకా మనం సరి చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. మిమ్మల్ని మీలో తప్పుందని నేను అంటలేదు. నాలో కూడా మనందరం కూడా సరి చేసుకోవాలి. ఎవరికి తగ్గదో ఆడుకుంటుంది. కొంతమంది కూతురు తిడుతున్నారు అనుకోండి, నేను కూతురు తిట్టడం లేదు, ఏదో చిన్న లోపం నాలో. కొంతమంది అబద్ధం ఆడుతున్నాను, నేను అబద్ధం ఆడలేదు, ఏదో ఒక చిన్న లోపం ఉంటుంది నాలో.
చిన్న లోపం ఉండాలి. 100% మనము పూర్తి చేసి 100%గా మనం దేవుని వాక్యాన్ని చేసినప్పుడే ఎత్తబాటులో ఉంటాం. ఏ ఒక్కటి తక్కువైనా కానీ ఎత్తబాటులో ఉంటాం. కాబట్టి మనందరం కూడా సరి చేసుకున్నాము. దేవుడు మనకి ఒక విందుని తయారు చేశాడు. ఆ విందులోనికి మనందరం వెళ్తాం. ఆ విందులోకి రావాలనుకున్న వాడు చేతులు ఎత్తండి వారు ఒకసారి ఇక్కడ ఉన్నా. ఇష్టం ఉండాలా? కొంతమంది ఇష్టమైన కూడా ఎత్తారు. సరే, మంచిది. ఏదేమైనా కానీ విందులోకి రావడానికి ఇష్టపడుతున్నాను. అందుని బట్టి దేవుడు ఇష్టపడుతున్నాను. దేవుడు అని ఇంతగా నీకు చెప్పలేదు. దేవుడు మరి అందరూ సమృద్ధిగా దీవించిన కనుక ముఖ్యంగా మనం ఏం చేద్దామంటే పెళ్లి వస్త్రాన్ని సంపాదించాం. ఆ పెళ్లి వస్త్రం ఏదో కాదు కానీ గడి వర్తమానం అయ్యాడు. ఈ గడి వర్తమానం ప్రకారం జీవితాలు అదే మనకు పెళ్లి వస్త్రం అయ్యింది. ఆ పెళ్లి వస్త్రం ధరించుకున్నప్పుడే ఇక్కడ నుంచి మనము ఆ ఆకాశంలోనికి ఎత్తబడి ఆ పెళ్లి విందులోనికి వెళ్తాం. ఆ పెళ్లి విందు అక్కడ పెళ్లి విందులోనికి చేసుకొచ్చారు పాత్ర మమ్మల్ని. వాడు ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు వస్త్రాన్ని ఇస్తారు. అక్కడ ఇక్కడైతే వస్త్రం మరి ఆ పెళ్లి విందు దగ్గరికి వెళ్ళినాక ఆ ద్వారం దగ్గర కాల్చే ఇక్కడే ఈ భూమిలో ఉన్నప్పుడే పెళ్లి విందు సాల దగ్గరికి వెళ్ళకముందే పెళ్లి వస్త్రం ఉంటుంది. ఆ పెళ్లి వస్త్రాన్ని మనం ఎక్కడ ధరించుకోవాలి? పెళ్లి వస్త్రం ఎప్పుడైతే ధరించుకున్నామో ఈ భూమి నుంచి ఎత్తబడి ఆ లోపల దగ్గరికి వెళ్ళిన తర్వాత ద్వారపాలకులు చూస్తారు. ఎలాంటి లోపల అన్నాడు, మీకు తిరిగిలేదు ఎలాంటి పెళ్లి వస్త్రం. హల్లెలూయా. పెళ్లి వస్త్రం లేకపోతే ఎవరు రావడానికి పోరాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా పెళ్లి వస్త్రం సంపాదించుకుందాము. సంపాదించుకొని ఒక దిన ఎత్తబాటు దొరికింది. ఆ ఎత్తబాటులో ఉందాం. మరి ఆ సదాకాలము దేవుడితో కలిసి జీవితాము. సాయంకాల సమయంలో పాసగాల వస్తారు. ఆయన వచ్చి ఒక వారం పోయిస్తున్నారు. దేవుడి గురించి సమృద్ధిగా జీవించారు. నిజముగా మంచి వర్తమానం సహోదరులు దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మరి ఈ కాలానికి మనకు కావాల్సిందే పెళ్లి వస్త్రం కావాలి. హల్లెలూయా. ఆ వస్త్రం లేని వాడు ఒకడు ఆ పెళ్లి విందులో కనపడినప్పుడు, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఎలా వస్తుంది అన్నప్పుడు వాడు మౌని అయ్యాడు. కాబట్టి ఇలా దేవుడు ప్రవక్త అన్నాడు, వాడు రావాల్సిన మార్గంలో రాకుండా ఏదో మార్గంలో వచ్చుంటాడు అన్నాడు. వాడు ఏదో మార్గంలో వచ్చుంటాడు అన్నాడు. కానీ మనమైతే రావాల్సిన మార్గంలోనే వస్తున్నాం. హల్లెలూయా. మన మార్గం ఈ కాలానికి పంపబడిన వాక్యమైన హల్లెలూయా. మనందరూ కూడా ఆ పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని సిద్ధపాటు కలిగి దేవుని వాక్యముతో నింపబడి జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మరి నిత్యముగా మనం అశ్రద్ధ చేసే సమయం కాదు. మనల్ని చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు. మరి ఇవి కూడా కొంతమంది రాలేకపోతున్నారు. కొంతమంది బుధవారపు ఆరాధనకు రాలేకపోతున్నారు. కొంతమంది ఆదివారం కూడా రాలేకపోతున్నారు. ఇవన్నీ కూడా మన లోపల వాళ్ళు చెప్పాలంటే ఏదో ఒకటి చెప్పచ్చు. ఎందుకు రాలేదంటే మరి ఏదో సొంతాలు వచ్చారనో ఏదో ఒకటి చెప్పచ్చు. కారణాలు ఉంటాయి చెప్పడానికి. కానీ కారణాలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఏం చెప్పారు? సాగులు చెప్పారు. అందుకే దేవుడు ప్రవక్తడు సాగులు చెప్పడం కూడా యోగులు కాదు. హల్లెలూయా. ఆ వర్తమాన అవసరాన్ని చెప్పాడు దేవుని ప్రవక్త. సాగులు చెప్పడం ద్వారా యోగులు కాదు. వాళ్ళందరూ కూడా సాగులు చెప్పారు. ఏమని చెప్పారంటే, నేను పెళ్లి చేసుకున్నాను, నేను పొలాది ఉన్నాను, నేను ఎడ్లు కొత్తగా 5 జాతులు ఎడ్లు పట్టుకొచ్చాను, వాటిని చూసుకోవాలి. ఇవన్నీ కూడా సాగులు. ఎందుకంటే వాళ్ళు సాగులు చెప్పడానికి కారణం ఎందుకంటే అది వాళ్ళు కాదు, మందయ్య ఉన్నాయి. హల్లెలూయా. అది ఇజ్రాయేల్ కాదు, దేవుడు మనకానికి రావాల్సిన్నారు. కాబట్టి మనకి ఈ గొప్ప ధైర్యంలో దేవుడు మనకి ఇచ్చినందుకు మనందరూ కూడా ఆ పెళ్లి వస్త్రం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ వస్త్రాన్ని
మనం ధరించుకొని పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూద్దాం. హల్లెలూయా. మనం బుద్ధి కలిగిన కనికరం కలిగి ఎదురు చూడాలి. మరి మన మధ్య ఆశగా చెప్పిండు సిద్ధుల నూనె గురించి. వాళ్ళకి వాక్యం ఉంది కానీ వర్తమానం లేదు. వాళ్ళకి వాక్యం ఉంది, వాక్యాన్ని పట్టుకుంటారు, యేసుప్రభు దేవుడిని నమ్ముతారు, కానీ వాళ్ళకి ఏం లేదు, వర్తమానం లేదు. వర్తమానం ఏం చెప్తుందంటే వాక్యానికి అర్థం చెప్తుంది. హల్లెలూయా. వాక్యంలో ప్రతి మాట కూడా అర్థం చెప్తుంది. ఈ లౌకిక కాలానికి ఒక ప్రవక్త ఉన్నారని బైబిల్లో ఉంటే దాన్ని వాళ్ళు ప్రవక్త యేసుప్రభు అని అంటారు. 7వ దూత యేసుప్రభు అంటారు, 3వ దూత యేసుప్రభు అని అంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రత్యక్షత లేదు. మరి కాలాల గురించి చెప్తుంటే కాలాలు కూడా ప్రతి కాలం కూడా ప్రవక్త వస్తారని వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఆ కాలాలను నమ్మట్లేదు. ఎందుకంటే ఆ సిద్ధంగా ఏదో కాదు కానీ ఈ కాలపు వాక్యమైనది ప్రియులారా. హల్లెలూయా. మనం వాక్యాన్ని కలిగి ఉండాలి, ఆ వర్తమానాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం వెళ్తపడతాం. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. మనం ప్రయాసపడదాం. ఇంతవరకు వచ్చాం ఏదో రకంగా, మరి ఎన్నో బాధలు ఇబ్బందులు పడి ఇక్కడ వచ్చాం. కానీ ఇక్కడ నుంచి ఇంకా మనము దేవుడికి ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎన్నో కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, ఎన్నో విమర్శలు వచ్చినాయి మన మీదకి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. మరి జోసెఫ్ గారు అయితే కాలనాత్మక నడిచిపోయి అక్కడి నుంచి తీసుకొని వచ్చిన పాస్టర్ గారిని వాళ్ళు ఏదైనా ఎలా పెట్టుకుంటున్నారు పాత్రని అనేక మంది గేమ్ చేశారు. అయినప్పటికీ పిల్లరా అటుకొట్టి ఇటుకొట్టి అటుకొచ్చి ఇటుకొట్టి ఇక్కడికి వచ్చాం. ఇక మనం ఇంతతో ఇది వదిలిపెట్టకూడదు. మనం గట్టిగా పట్టుకున్నాం. ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ఉన్నాం. సరే దేవుడు రాకపోయినా సరే మనం ఉన్నంత వరకు మనం రేపు సరిపోయే స్థితిలో ఉండాలని ఇయ్యాలి కూడా ఖచ్చితంగా ఉన్నాం. దేవుడి వాక్యాన్ని అంగీకరిద్దాం, దాని ప్రకారం జీవిద్దాం. ఆ పట్టుదల, ఆ యొక్క విశ్వాసం మనందరం కలిగి ఉండి మరి ఆ వస్త్రాన్ని సంపాదించుకుందాం. హల్లెలూయా. దేవుడు ప్రార్థనాడు వస్త్రం అనే ఉంటుందని నువ్వు రోజైనా టైటిల్ చూసుకోవాలి. వస్త్రానికి నువ్వు ఏదో రోజైతే ఆ వస్త్రానికి సరిపోయినట్టు కలగాలి. ఆ వస్త్రానికి నువ్వు టైట్ అయితే తగ్గాలి. ఖచ్చితంగా ఆ వస్త్రానికి మనం తగ్గవలసిన వారు ఉన్నాం. ఒకవేళ ఆ వస్త్రానికి మనం సరిపోకపోతే ఇప్పుడే సరి చేసుకునే సమయం అయినది. హల్లెలూయా. మనం ఖచ్చితంగా సరి చేసుకున్నట్లయితే ఆ పెళ్లి కుమారుడు ఇందుశాలలో ఉన్నట్లు మరి ఖచ్చితంగా మనందరం కూడా ఆ ఇందుశాలలో ఉన్నాం. ఆ వస్త్రం కూడా మనం దేవుని యొక్క రాజ్యంలో ఉంటామని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనందరి సమయంలో లేచినట్లయితే తండ్రి దాసం నిలబెట్టుకొని ప్రభు ఆ పెళ్లి వసనం గురించి మాట్లాడుకొచ్చారు. నిజముగా ఆ పెళ్లి ఎందుకు పిలవబడిన వారు అనేక మంది సాగులు చెప్పారు. కానీ ప్రభు ఇదిగో నా తండ్రి నువ్వైతే వారు రానట్లయితే ఆ కంచెలేమటి రావాలేమటి ఎక్కడెక్కడైతే ఉంటారో వారిని తీసుకొని వచ్చిన ఆ విధి సేవను ఇవ్వండి తెలియపరిచావు ప్రభు. నిజముగా నా తండ్రి ఆ విధి సేవ నింపినప్పుడు ప్రభు ఆ విధి సేవలో ఒకడు నా తండ్రి వస్త్రము లేకుండా వచ్చాడని మాకు తెలియపరిచావు ప్రభు. అయ్యా వాడిని నా తండ్రి ఎక్కడేశారో వాడు అడుగులేనటువంటి ఆ పాత్రలో ఏమంటాడని మాకు తెలియపరిచావు ప్రభు. అలాగే నా తండ్రి అయ్యా నేను ఇంతవరకు నా తండ్రి ఇక్కడికి వచ్చినాం ప్రభు. మేము వస్త్రము లేనట్లయితే ప్రభు మేము కూడా ఒక దినాలు నా తండ్రి గేలి చేయబడతాం ప్రభు. అయా యొక్క నా తండ్రి ఆ స్థలంలో నా తండ్రి మొదం చిన్నపుచ్చుకోవాల్సి వస్తుంది ప్రభు. కాబట్టి నా తండ్రి ఇప్పుడే సమయం ఉండగానే నా తండ్రి అయా వస్త్రాన్ని నా తండ్రి మేము ప్రభు ధరించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మాలో ఉన్న లోపాలను మాలో ఉన్న సమస్త కార్యములు తీసేయండి ప్రభు. పరిపూర్ణంగా వస్త్రానికి సరిపోయే విధంగా మమ్మల్ని మనసుమని అడుగుతున్నారు ప్రభు. నీ పరిశుద్ధాత్మ కార్యములుతున్నా తండ్రి మా జీవితాలను కట్టండి ప్రభు. నీ వాక్యానికి లోబడి జీవించే జీవితాలను సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఇదిగో నా తండ్రి ఆ యొక్క బుద్ధిగల కనికలు బుద్ధి లేని కనికలు నిత్యముగా నా తండ్రి పెళ్లి కుమారులు ఎదుర్కోవడానికి వచ్చారు వారు ప్రభు. 5 మాత్రమే నా తండ్రి వాక్యాన్ని వర్తమానాన్ని కలిగి ఉన్నారని మాకు తెలియపరచావు ప్రభు. అయ్యా నా తండ్రి అలాగే నా తండ్రి
ఈ చివరి కాల వాక్యాన్ని మేము ధరించుకొని ప్రభు, అయా వస్త్రాన్ని ధరించుకొని ప్రభు, నీ ఆత్మతో నింపబడి దేవా నీ మన సిద్ధమార్గాన్ని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. ఎంత బాగుంది విశ్వాసం మాకు దయచేయండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మన సోదరుడు యోగంలో వచ్చి మాట్లాడతాడు. యెహోవాసంగా ఆశీర్వదించబడిన మొదటి రావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా చేత
సర్వోన్నత సర్వశక్తి దేవా ఈ కథమైన పాలన నాయన నీ జీవం కలిగిన వాక్యం మాతో మాట్లాడావు ప్రభువా. అది ఏమనగా పెళ్లి వస్త్రం అని, ఆ పెళ్లి వస్త్రము నీవు నేను ప్రతి ఒక్కరూ సంపాదించవలసినదని ప్రభువా మాట్లాడినాము నాయన. ఓ ప్రభు యేసు నీకు స్తోత్రము ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా నాయన ఆ పెళ్లి వస్త్రాన్ని నాయన ధరించుకునే కృపను దయచేయండి ప్రభువా. యా మానవున్న ప్రతి బలహీనతను తొలగించండి నాయన. యాని బలమైన ఆత్మను కుమ్మరించండి ప్రభువా. ఆ పెళ్లి వస్త్రము ఏదో కాదు కానీ ఈ గడియ వర్తమానమై ఉన్నదని మాకు తెలియజేసావు నాయన. మేముకున్న ప్రతి కుమారుడు కుమార్తె కూడా నాయన ఆ పెళ్లి వస్త్రం ధరించడానికి మేము సిద్ధపడి ఉన్నాము, మేము ఇష్టపడుతూ ఉన్నాము నాయన. ఏ ఒక్కరు కూడా దాన్ని త్రోసివేయటం లేదు ప్రభువా. అందరూ కూడా నాయన సమ్మతిస్తూ ఉన్నాము నాయన. ఓ ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయితే కొన్ని బలహీనతలను బట్టి ప్రభువా మేము ఈ గడియ వర్తమానానికి దూరమయ్యాము ప్రభువా. ఓ కొన్ని కారణాలను బట్టి ప్రభువా ఈ వాక్యానికి దూరంగా ఉన్నాము నాయన. ఈ వాక్యానికి దూరంగా జీవిస్తున్నాము ప్రభువా. మమ్మల్ని క్షమించండి నాయన. ఓ ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా. దేవా మరొకసారి నీ వాక్యం ఎంతకు మమ్మల్ని చేర్చుకోండి ప్రభువా. మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి నాయన. నీ బలమైన వాక్యములు దయచేయండి ప్రభువా. నీ బలమైన ఆత్మను దయచేయండి నాయన. వారి కృపాని దయ ఎల్లప్పుడూ మా పైన ఉంచండి ప్రభువా. మా ప్రతి బలహీనతను తొలగించండి ప్రభువా. అయినా నీ బలమైన వాక్యముతో మమ్మల్ని నింపండి నాయన. ఓ దేవా ఈ గడియ వర్తమానం మాకు పరిపూర్ణంగా నాయన వాక్యం పండి ప్రభువా. పరిపూర్ణంగా మేము అంగీకరించే కృపను దయచేయండి ప్రభువా. దేవా ఇదిగో నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెలు కూడా నాయన బలపరచండి ప్రభువా. ఈ వాక్యములు స్థిరపరచండి, బలపరచండి, ఎత్తబడే శ్వాసములు దయచేయండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ సిద్ధ సంఘములను ప్రతి బిడ్డ నాయన ఎత్తబాటులో ఉండునుగాక ప్రభువా. ఈ రాజ్యంలో ఉండునుగాక ప్రభువా. నీతో సదాకాలం జీవించునుగాక ప్రభువా. మేము అలాంటి గొప్ప భాగ్యములు మాకు దయచేయండి నాయన. అలాంటి గొప్ప ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి కుమారుడు కుమార్తె ఆయన నీ పరిశుద్ధాత్మలో నాయన నింపండి ప్రభువా. నీ ఆత్మను నడిపించండి నాయన. మా పాప కార్యాలు విడిచిపెట్టినట్లుగా సహాయము దయచేయండి నాయన. మాలో ఉన్న ఈ లోక సంబంధమైన ప్రతి కార్యము కూడా మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలగా పరిపూర్ణమైన ఈ గడియ వర్తమానం పొందుకోనుగాక. సహాయము దయచేసి నీకు ఈ సిద్ధ సంఘాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రభు యేసు క్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాను. ప్రభు యేసు క్రీస్తు గొప్ప సమాధానం సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ సదాకాలం కూడా ఇల్లు కాక. సరే మంచిది. మరి ఈరోజు శివరాత్రి భోజనం అందరూ గుర్తుండే. అలాగే పరిశీలన గ్రామంలో కోటం ఉంది. ఎప్పుడంటే వచ్చే గురువారం రోజు కోటం ఉంది. సంఘం అంతటితో కూడా ఆడికి రావాలని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఆ సంఘంలో. కాబట్టి మనందరం కూడా చాలా రావాలనుకున్న చేతులు అక్కడ అందరూ రావాలి. పక్కలు కూడా రావాలనుకోవద్దు. ఎందుకంటే అక్కడ మనం సోడ చేశారు, మన మాస్టర్ గారు అక్కడ వాక్యం చేశారు కాబట్టి. అలాగే మనం అనుకున్నట్టు జీవనరాయిగా మన మధ్యలో రాబోతుందో కొద్ది రోజుల్లో ఇంకా డేట్లు ఇవ్వలేదు. ఆ డేట్ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. అంతేకాదు కానీ ఆ ఖర్చు నిమిత్తం డబ్బులు కూడా అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి అందరూ సిద్ధపాటుగా ఉండండి. హల్లెలూయా. అందరూ
కొరకు నేను అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. సరే మంచిది.